హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయేది అందరికీ ఇష్టమైన వెజ్ మంచూరియా. ముందుగా ఒక హాఫ్ కేజీ క్యాబేజీని సన్నగా కొబ్బరి తరుములాగా తరిమి ఒక కాటన్ క్లాత్ తీసుకొని అందులో వేసి గట్టిగా పిండుకోండి. వాటర్ అనేవి కిందికి వచ్చేస్తాయి. మనకి పొడి పొడిగా క్యాబేజ్ అనేది ఉంటుంది. చాలా ఈజీగా చేసుకునే రెసిపీ, అందరికీ చాలా ఇష్టం కూడా. ఇలా పిండుకున్నటువంటి క్యాబేజీని ఒక గిన్నెలోకి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోరు, 2 టేబుల్ స్పూన్ మైదా వేసి ఇంకా 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసి బాగా కలుపుకోండి. వాటర్ అనేది అవసరం లేదు, ఎందుకంటే బాల్స్ అనేవి గట్టిగా రావాలి కాబట్టి అందులో ఉన్న వాటర్ తోటే పిండి అనేది మంచిగా కలపచ్చు. మనకి ఒక ముద్దలాగా ఫామ్ అవుతుంది. మంచిగా గట్టిగా కలపండి. ఇలా కలపడం వలన బాల్స్ అనేవి విరిగిపోకుండా ఉంటాయి ఆయిల్లో వేసినప్పుడు. గట్టిగా కలపండి. కలిపిన తర్వాత ఒక ముద్దలాగా ఫామ్ అవుతుంది మనకి. ఆ ముద్దని చిన్న చిన్న బాల్స్ లాగా మనం రౌండ్గా చేత్తో చేసుకోండి. ఇలా చేసుకున్న దాన్ని ఒక ప్లేట్లో వేసుకోండి, చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని. ఇలా చేసుకున్న తర్వాత ఒక స్టవ్ మీద బాండి పెట్టేసుకొని అందులో డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ వేసుకొని ఈ బాల్స్ని అందులో వేయండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ బాల్స్ అనేవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. దీంట్లో కారం అవసరం లేదు. ఈ బాల్స్ని ఒక గిన్నెలోకి వేసుకోండి. తర్వాత స్టవ్ మీద బాండి పెట్టేసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో సన్నగా తరిమిన ఉల్లిపాయ ముక్కలు, 1 క్యాప్సికమ్, సన్నగా తరిమిన అల్లం వెల్లుల్లి ముక్కలు వేసి బాగా ఫ్రై చేయండి. కొద్దిగా కరివేపాకు. ఈ ఫ్రై అయిన తర్వాత మనకి సాస్ ఏవైతే ఉన్నాయో రెడ్ చిల్లీ సాస్, దీంట్లోనే కారం ఎక్కువగా ఉంటుంది, సో కారం అవసరం లేదు. తర్వాత 1 స్పూన్ సోయా సాస్, వెనిగర్, టమాటా సాస్ యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేయండి. మూత పెట్టేసి మనకి బాగా ఫ్రై అయిన తర్వాత 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేయండి. వాటర్ యాడ్ చేయడం వల్ల బాల్స్కి ఇందులో ఉన్న సాసెస్ యొక్క టేస్ట్ అనేది వాటికి పడుతుంది. ఇలా నూనె తేలిన తర్వాత వాటర్ యాడ్ చేసి అందులో ఈ బాల్స్ని యాడ్ చేయండి. అంతే, సింపుల్, రెడీ, మంచూరియా రెడీ.